Dear students, this is పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్. అంటే పాయింట్ యొక్క ప్లేస్ ఏంటి, పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ ద ప్లేన్లో అది ఎక్కడుంది, ఆఫ్ ఎ సర్కిల్ దృష్ట్యా ఆ పాయింట్ ఎక్కడుంది, డెఫినేషన్ ఆఫ్ ఎ టాంజెంట్, వీటి గురించి నేర్చుకుంటాం అనమాట. నోటేషన్ సమ్ పాయింట్స్ చూడండి. ఎస్ అనే సర్కిల్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c. S1 అంటే S1 అని చదవాలి, కింద ఉంది కదా 1, S1 x1 + y1 + g ఇంటూ x + x1 + f ఇంటూ y + y1 + c అవుతుందన్నమాట S1. S2 అంటే ఈ x1 ప్లేస్లో 2 పెట్టాలి. S2 = xx2 + yy2 + g ఇంటూ x + x2 + f ఇంటూ y + y2 + c అవుతుంది. తర్వాత S12 = x1 x2 + y1 y2 + g ఇంటూ x1 + x2 + f ఇంటూ y1 + y2 + c. S11 అంటే ఫస్ట్ది 1 సెకండ్ది 1, అప్పుడు x12 + y12 + 2gx1 + 2fy1 + c. You have to remember all these S1, S2, S12, S11. Okay. Next, this is about position of a point with respect to a circle. పాయింట్ యొక్క పొజిషన్ సర్కిల్ దృష్ట్యా చెప్పాలన్నమాట. A circle in a plane, ఒక ప్లేన్లో ఉన్న సర్కిల్ డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ 3 పార్ట్స్. ఒక సర్కిల్ ఆ ప్లేన్ని, ఆ తలాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఈజ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ ద సర్కిల్ అనమాట. ఈ లోపల ప్లేస్ని ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. లుక్ హియర్. సెకండ్ వన్ ఈజ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఈ సర్కిల్ లైన్ ఉంది చూసారా, ఇదే అనమాట. ఆ సర్కిల్ లైన్ని మనం ఏమంటాము, సర్కంఫరెన్స్ అంటాం అనమాట. సో ఇఫ్ ఎనీ పాయింట్ లైస్ ఆన్ దిస్ సర్కిల్ కర్వ్ ఉంది చూసారా, దీని మీద ఉంటే దెన్ ద పాయింట్ బిలాంగ్స్ టు ద సర్కిల్ అనమాట. సర్కిల్ మీద ఉంటే కనుక బిలాంగ్స్ టు ద సర్కిల్. లోపల ఉంటే ద పాయింట్ బిలాంగ్స్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. ఒకవేళ ఇఫ్ ద పాయింట్ లైస్ ఆన్, బయట ఎక్కడన్నా ఉందనుకోండి, బయట ప్లేస్ చూసారా, ఇది ఇక్కడ ఎక్కడన్నా పాయింట్ ఉంటే ద పాయింట్ బిలాంగ్స్ టు ద ఎక్స్టీరియర్ అంటే బయట ప్లేస్ అనమాట, ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ సర్కిల్ డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ 3 parts. ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్, ఆన్ ద సర్కిల్ మీన్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీన్స్ ద పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ కర్వ్, and if the point is outside the circle then it belongs to the exterior of the circle. లోపల ఉంటే ఇంటీరియర్ అనాలి, బయట ఉంటే ఎక్స్టీరియర్ అనాలి. ఆన్ ద లైన్ ఉంటే సర్కిల్ కర్వ్ మీన్స్ ద పాయింట్ బిలాంగ్స్ టు ద సర్కిల్ అనమాట. సో దీస్ ఆర్ ద త్రీ పాయింట్స్, means the according to the circle, the position of the point is maybe interior of the circle, on the circle, or exterior of the circle. Okay. Next, position of a point. Let S is equal to 0 be a circle. S is equal to 0 is a circle. Then P x1 y1 be a point. ఆ పాయింట్ పొజిషన్ మనము ఈ సర్కిల్ దృష్ట్యా ఎక్కడుంది, ఇంటీరియర్ ఉందా, ఆన్ ద ఉందా, ఎక్స్టీరియర్ ఉందా చెప్పాలన్నమాట. దెన్ పీ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. లోపల ఉంటే సర్కిల్ S is equal to 0కి ఇఫ్ ద పాయింట్ లైస్ ఇన్సైడ్ కనుక ఉన్నట్లయితే S11 < 0 అవుతుంది. S11 అంటే తెలుసు కదా మనకి, x12 + y12 + అలా వస్తుంది కదా, అది. నెక్స్ట్, ఇఫ్ P లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్, S is equal to 0 అనే సర్కిల్కి ఇఫ్ P లైస్ అవుట్ సైడ్, బయట కనుక ఉన్నట్లయితే S11 ఈజ్ గ్రేటర్ దాన్ 0. S11 వాల్యూ 0 కన్నా పెద్దదవుతుంది. ఇఫ్ ద పాయింట్ P x1 y1 లైస్ ఆన్ ద సర్కిల్,
it lies, if the point lies on the circle curve s is equal to 0 అనే సర్కిల్ కర్వ్ మీద ఉన్నట్లయితే దెన్ s11 is equal to 0. You have to remember these 3 points. If it lies interior less than 0, s11 less than 0. If it lies on the circle, s11 greater than 0. If it lies outside the circle, s11 greater than 0. If the point lies on the circle, s11 is equal to 0. Look here, this is a circle, PQ is a line, and here the line is intersecting the circle at how many points? ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది? ద లైన్ ఇంటర్సెక్టింగ్ హియర్ ఎట్ P అండ్ హియర్ ఎట్ Q మీన్స్ ద సర్కిల్ ఇంటర్సెక్టింగ్ ద లైన్ ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ ఎట్ 2 points. సచ్ లైన్ ఈజ్ కాల్డ్ సీకెంట్ ఆఫ్ ద సర్కిల్ అంటాం అనమాట. సీకెంట్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. PQ ఈజ్ ఏ సీకెంట్ ఇక్కడ. PQ because PQ intersecting the circle at 2 points. If any line intersect a circle in 2 points, the line, we call that line as secant of the circle. Look here, this is a circle and this line is touching the circle at only 1 point. ఒక్క పాయింట్ దగ్గరే టచ్ అవుతుంది, ఇంటర్సెక్ట్ చేయట్లేదు, టచ్ అవుతుంది. సో దిస్ లైన్ ఈజ్ కాల్డ్ tangent to the circle, and the ఎక్కడైతే టచ్ అవుతుందో దట్ పాయింట్ వీ కాల్ యాజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం అనమాట. దిస్ ఈజ్ ద కామన్ పాయింట్ టు సర్కిల్ అండ్ లైన్. సర్కిల్కి లైన్కి ఇది కామన్ పాయింట్ అనమాట. హియర్ ద లైన్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point, దెన్ వీ కాల్ దిస్ లైన్ L యాజ్ tangent to the circle, and the common point touching point P, we call this P as point of contact. Okay, then look here, some key points. This is power of a point. What is the power of a point? The power of a point Px1 by 1 with respect to a circle S is equal to 0 is S11. In any sum, if they ask us to find the power of a point, then we have to find S11 value. Okay, next, length of a tangent. A tangent యొక్క length, పొడవు ఎంత? So what is length? If you want to find the length of a tangent, tangent యొక్క length కావాలంటే the length of tangent from the point Px1 by 1 to the circle S is equal to 0 is root S11. పవర్ ఆఫ్ పాయింట్ కావాలంటే S11 ఫైండ్ అవుట్ చేయాలి. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ కావాలంటే రూట్ S11 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ద లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ Px1 by 1 టు S is equal to 0 ఈజ్ రూట్ S11. P అనేది ఇదిగో చూడండి, ఇక్కడ P అనేది ఒక పాయింట్. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ ఈ పాయింట్ నుంచి ఇలాగా ఒక టాంజెంట్ టచింగ్ ద సర్కిల్ ఎట్ A. అప్పుడు టాంజెంట్ లెంగ్త్ ఏమవుతుందంటే P నుంచి A వరకు అవుతుంది. సో PA లెంగ్త్ అవుతుంది. సో PA లెంగ్త్ ఎంత అవుతుంది? రూట్ S11 అవుతుంది. సో పవర్ ఆఫ్ పాయింట్ కావాలంటే we have to find S11, and if we want to find the length of a tangent, then we have to find root S11. Okay, here look at the example 1. Locate the position of a point. Position of a point ante you have to remember that a point interior of the circle, exterior of the circle, on the circle చూడాలి మనం. Okay, so position of the point, and the point is 2, 4 with respect to the circle, and the circle is x square plus y square minus 4x plus minus 6y plus 11 is equal to 0. This is the circle and this is the point. We have to find the position of this point according to this circle. So x1 y1, the point is 2, 4 and the given circle is S is equal to x square plus y square minus 4x minus 6y plus 11 is equal to 0. So here we have to find S11 value. So S11 is equal to, take this as x1 is equal to 2 and y1 is equal to 4. So what is the formula to find S11? S11 is equal to x1 square.
x1 square means 2 square plus y1 square means 4 square minus 4x కదమ్మా ఇక్కడ minus 4x1 minus 4 x1 value is 2 minus 6y minus 6 into y means y1 value is 4 plus 11. So 2 square is 4 plus 4 square is 16 minus 4 into 2 4 to the 8 minus 6 4 is 24 plus 11. So if you add 6 positive values 4 plus 16 20 plus 11 is 31 minus negative values minus 8 minus 24 is minus 32. Subtract 31 minus 32, that is minus 1. So minus 1 అనేది ఏంటి less than 0 కదా, నెగిటివ్ నెంబర్స్ ఆల్వేస్ లెస్ దెన్ 0. సో S11 ఈజ్ లెస్ దెన్ 0. సో మనం ఏం చూసాం, if S11 is less than 0 then the point lies inside the circle. సో ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉన్నట్లు, సర్కిల్ లోపల ఉన్నట్లు. సో if S11 is less than 0 then the point lies inside the circle. If S11 is equal to 0 then the point lies on the circle. If S11 is greater than 0 then the point lies in the exterior of the circle. Okay. Next, second problem. Look at the second problem. Here we have to find the length of the tangent. Length of tangent ante manam ippude nechukunnam kada, we have to find root S11. So from which point, from 1 3 to the circle given is x square plus y square minus 2x plus 4y minus 11 is equal to 0. So here the point x1 y1 is given 1 3. So x1 is 1 and y1 is 3 and the circle is s is equal to x square plus y square. ఇదే సర్కిల్ అమ్మా, ఇందులో x square plus y square minus 2x1 minus plus 4y minus 11 is equal to 0. This is the given circle. సో మనకి S11 కావాలనుకోండి, అప్పుడు ఈ సర్కిల్ ఏమవుతుంది, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 4y1 మైనస్ 11 అవుతుంది అనమాట. సో ద లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒకసారి రాస్తాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇదే సర్కిల్లో 1 పెట్టాలి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 4y1 minus 11 అనమాట. దిస్ ఈజ్ ద సర్కిల్ అండ్ ఇన్ దిస్ సర్కిల్ సబ్స్టిట్యూట్ x1 వాల్యూ యాజ్ 1 అండ్ y1 వాల్యూ యాజ్ 3. సో x1 స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x1 ఈజ్ 1 ప్లస్ 4 ఇంటూ y1 ఈజ్ 3 మైనస్ 11. సో 1 స్క్వేర్ ఈజ్ 1 1 1 ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 3 3 9 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ 4 3 12 మైనస్ 11. So 9 plus 1 10, 10 plus 12 is 22 and minus 2 minus 11 is minus 13. Subtract 13 from 22, that is root 9, that is equal to square root of 9 is 3. Square root of 9 is 3. Okay. Look at the next sum. This is third problem. Find the length of the tangent. Here also we have to find the length of tangent, means same root S11 value from the point 3 3 to the circle, and the circle equation is given x square plus y square plus 6x plus 8y plus 26 is equal to 0. Okay, so here also we have to find the length of the tangent and the given point is 3 3. Take this point as x1 y1 and means x1 is equal to 3 and y1 is equal to 3 and the given circle equation is x square plus y square plus 6x plus 18y plus 26 is equal to 0. And here we have to find the length of the tangent, means we have to find the value of root S11. So here root S11 is, what is the given circle, x1 square plus y1 square plus 6x1 plus 18y1 plus 26. In this substitute x1 value and y1 value. X1 is 3 and y1 is 3. So x1 square means 3 square plus y1 square means 3 square plus 6 into x1 value is 3 plus 18 into y1 value is 3 plus 26.
is equal to root of 3 3s are 9, 3 3s are 9 plus 6 3s are 18 plus 18 3s are 54 plus 26. So add all positive values, that is root 116. So here the length of the tangent is root 116. Okay. Next sum. If the length of the tangent here here the length of the tangent is given from the point 25 to this circle x square plus y square minus 5x plus 4y plus k is equal to 0. The tangent length is given, that is root 37. Here we have to find the value of k. So look here, in this circle equation, here k value is missing. That is what we have to find. So here length of the tangent is given, that root 37. Circle equation also given and the point 25 also given. We have to find the value of k. Okay. So given circle is s is equal to x square plus y square minus 5x plus 4y plus k is equal to 0, and length of tangent from the point P 25 to the circle s is equal to 0 is root s11. Take x1 is equal to 2 and y1 is equal to 5. So root s11 is equal to root of x1 square. x1 square means 2 square plus y1 square means 5 square minus 5 into x1 means 2 plus 4 into y1 means 5 plus k is equal to what is given, is equal to root 37. So 2 square is 2 to 4, 5 square is 5 is 25 minus 5 2 is 10 plus 4 5 is 20 plus k is equal to root 37. By squaring on both sides, the root and squares will get cancelled. So what is remaining inside this root? 4 plus 25, that is 29. 29 plus 20 is 49. 49 minus 10, 39 plus k is equal to 37. So k is equal to transpose plus 39 to from left side to right side. So 7 minus 39 is minus 2. So here the missing value of k is minus 2. Okay. Next, last sum. If the length of the tangent from 5 4 to the circle x square plus y square plus 2ky is equal to 0 is 1. Here also length of the tangent is 1. Length of the tangent is given 1 and the point is 5 4. This is x1 and y1 and the circle equation is x square plus y square plus 2ky is equal to 0. Look here, in this circle equation, this k value is missing and we have to find that k value. Okay, or what is the given circle, that is x square plus y square plus 2ky is equal to 0 and the length of the tangent from the point P 5 4 to the circle s is equal to 0 is length of tangent into root s11. So root s11 is equal to x1 square, means take x1 is equal to 5 and y1 is equal to 4. So x1 square means 5 square plus y1 square means 4 square plus 2k y1 means 2k into y1 value is 4 and it is given that is equal to the length of tangent is equal to 1. So 5 is 25 plus 4 is 16 plus 2k into 4 is plus 8k is equal to 1. By squaring on both sides, square and root will get cancelled and 1 square is nothing but 1. So what is 25 plus 16? 41 plus 8k is equal to 1. So 81 is equal to transpose plus 41 to left side, it will become minus 41. So from minus 41 subtract 1, that is minus 40. So here 8k means 8 is multiplying k. So if you transpose, it will divide minus 40. So 18 40 5 times. So k value is minus 5. So in these two are same problems. In these two problems, the length of the tangent is given and the point also point x1 y1 given and the circle equation also given. We have to find the missing value of k. We have to find k value. So here in the second sum, k value is minus 5. Okay.